భయ 5 టీ. సరే అన్న. రాత్రి టీ తాగితే బాగా నిద్ర పడుతుంది తెలుసా. విశాల్ బిస్కెట్స్. బ్రో బ్రో థ్యాంక్ యూ బ్రో. బుజ్జి యా ఆఫ్ కోర్స్ థాంక్స్. నీకు వద్దు. టీయేగా నేను ఇస్తా. సుజాత బుజ్జి వేస్ట్ అదవా. థాంక్స్. వెదర్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది కదా. వెరీ ప్లెజెంట్. యా వెరీ ప్లెజెంట్. నిన్నటికంటే కొంచెం తక్కువ చలిగా ఉంది. కానీ మొన్నటి కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇట్స్ యాక్చువల్లీ వెరీ కోల్డ్. అవునా? జాకెట్ కావాలి. ఓకే. తొక్కలో స్మాల్ టాక్ ఏంటిది? చాలా ఎక్కువైంది, ఎండ తక్కువైంది. ఐ హేట్ స్మాల్ టాక్. స్మాల్ టాక్ వద్దా? సరే బిగ్ టాక్ చేద్దాం అయితే. చెప్పు, రష్యా యుక్రెయిన్ వార్ అప్డేట్స్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఎప్పుడు? చెప్పు చెప్పు. చాయ్ బాగుంది తాగు. ఇదిగో చాయ్ బాగుంది, చక్కెర ఎక్కువైంది, బిస్కెట్ మునిగిపోయింది. ఇలాంటి స్మాల్ టాక్ నాకు వద్దు. ఐ హేట్ స్మాల్ టాక్. యూ హేట్ స్మాల్ టాక్? బేబీ ఆర్ యు ఓకే? హలో రే, అంత సెట్ కదా? డిలే ఏమన్నా ఉందా? ఓకే థ్యాంక్స్. నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈట్ బిస్కెట్స్ ఇన్స్టెడ్. సుజాత, విశాల్ నువ్వు తింటావేంటి? ఒకసారి ఇటు రండి. ఒకసారి ఇక్కడికి రండి. మీ ఇద్దరు కూడా ఓకే కమ్. ఏంటి? హ్యాపీ బర్త్డే సుజాత. What a beautiful surprise, yeah, really. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉండాలి బుజ్జి. ఓకే. సెలబ్రేటింగ్ మై బర్త్డే. ఇవన్నీ సురేష్ నువ్వేనా? అంత లేదు, ఇండియా మ్యాచ్ గెలిచింది. ఆ క్రెడిట్ కూడా కార్తిక్ ఇవ్వగలరు. ఇండియా మ్యాచ్ గెలిచిందా? హ్యాపీ బర్త్డే. కొన్నదేనా? పట్టుకో. పార్టీ పాపర్స్. yes చూడండి. రెడ్ వెల్వెట్ కేక్ నా ఫేవరెట్. నీకలా తెలుసు? చిన్నప్పుడు చెప్పావు కదా నువ్వు. ఫోటో ఇది పట్టుకో, ఇది పట్టుకోను. ఆ ఫోటో తీరా. అరే ఇగో 2000. అరే ఏం కాదు, మనలో మనకేముందిరా. రా బాయ్ బాయ్ బాయ్. సుజ్జి ఇంత మంచి ఫ్రెండ్ ముందు ఎందుకు పరిచయం చేయలేదు? చెప్పు సుజాత, ఎందుకు పరిచయం చేయలేదు? హలో, మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు అనిపించట్లేదు మీకు? అరే మరి మా ఫీలింగ్స్ మా ఇష్టం, మధ్యలో నువ్వేంటి? మీ ఫీలింగ్స్ మీ ఇష్టం అయితే మీ దగ్గరనే పెట్టుకోండి. చేత వరకు తీసుకురండి. అవును, ఇవన్నీ అరేంజ్ చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి సురేష్? డబ్బులదే ఉంది సుజాత, ఒక 2000 సేవింగ్స్ వచ్చాయి. అయినా యూ డోంట్ హావ్ టు డూ ఆల్ దిస్. నో, ఐ ఓన్లీ డిడ్ ఆల్ దిస్. నేనే చేసా ఇదంతా. ఏం మాట్లాడేసుకుంటున్నారు మీరు? అదే కార్తీక్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు చేశాడా అని అడుగుతున్నా. ఎందుకు చేసావు? ఎందుకంటే అదే ఎందుకు. యా ఎందుకు? దేనికోసం చేసావు? దేనికోసం చేసావు? దేనికోసం అంటే తన బర్త్డే కదా. అయితే బర్త్డే అయితే పార్టీకి వచ్చావా, 3 పెగ్గులు వేసావా, 4 స్టెప్లు వేసావా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. అంతేగాని ఏంది ఇదంతా? బ్రో, బర్త్డే అంటే స్పెషల్ కదా, అందుకే చేసా.
బర్త్డే అంటే అంత స్పెషలా? ఇంత సెలబ్రేట్ చేయాలా? అంటే ఎవరి బర్త్డే అయినా అంతే సెలబ్రేట్ చేస్తావా? నా బర్త్డే కూడా చేస్తా విశాల్, నీ బర్త్డే ఇంతకంటే బాగా చేస్తా. ఒక్క సుజాతదే ఎందుకు, నీదే ఎందుకు, వరుణ్ది కూడా చేస్తా, బుజ్జిది కూడా చేస్తా, అందరి బర్త్డే సెలబ్రేట్ చేస్తా. బర్త్డే రోజు నా బర్త్డే కూడా చేస్తావా? భయా, బర్త్డే సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది. ఆ టైంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, సర్ప్రైజెస్ ఉంటే బాగుంటుంది కదా. సురేష్ బ్రో, నా బర్త్డే Jan 5th. అంటే ఇంకా టైం ఉందనుకో. నాది March 29th. తిన్నావా అంటేనే షేక్ హ్యాండ్, ఇంకా ప్లేట్లు కడిగితే ఇట్లా జుట్టు తిప్పుకుంటా రింగులు తిరిగిపోతున్నావు. ఇక ఇల్లు ఉడిస్తే డైరెక్ట్. మరి నా లైఫ్లోకి వచ్చిన ఏ అబ్బాయి తిన్న ప్లేట్ సింక్లో పెట్టలేదు, పెట్టి కడగలేదు. అది చాలా చిన్న విషయమే, కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను ఈ బార్లో రోజుకు 300 ప్లేట్లు కడుగుతా. ఇగో ఆ ప్లేట్ కూడా ఇప్పుడు నేను కడిగే పోవాలి. మళ్ళీ ఇంటికి పోయి నా పోరి ప్లేట్ నేను కడగాల్సిందేనా? లేకపోతే నేను అవులాగన్నా మొగని కాదా? ఏంది ఒపీనియన్స్ నాకు అసలు వచ్చి. ఇక్కడ ప్లేట్లు కాదు పాయింట్. అరే, ఇంట్లో పడిన ఒక దొంగ అసలు తనకు కావాల్సిన తను తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. పాప నేను హ్యాపీ ఫీల్ అవ్వాలని ఎంత తాపత్రయపడ్డాడు, అదే పాయింట్. అసలు ప్రేమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు, చిన్న చిన్న పనులు చేయడం. ఏంది మేడం ఈ చిన్న చిన్న పనులు? ఈ కేకులు తెచ్చుడు, బెలూన్లు తెచ్చుడు, మ్యాజిక్ క్యాండిల్స్ తెచ్చుడు, ఇంతేనా? దానికే ఇక ఫీల్ అయిపోతారా ఇట్లా? అరే, మ్యాజిక్ క్యాండిల్స్ కోసం ఫీల్ అవ్వలేదురా, రిలేషన్షిప్ లో మ్యాజిక్ మిస్ అవ్వకూడదని ఫీల్ అవుతున్నా. ఏ మ్యాజిక్ మ్యాజిక్ రైటర్ త్రివిక్రి చెప్పండి చెప్పండి. సో కార్తిక్ బ్రో, నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదా? అవును బ్రో. సుజాత అదే కదా చెప్పింది. ఏం సుజాత? మెకానికల్ ఇంజనీర్. ఏ కంపెనీ? విప్రో. మైక్రోసాఫ్ట్. అదేంటి మైక్రోసాఫ్ట్ కదా, విప్రోనా? కంపెనీ విప్రో, కంప్యూటర్ మైక్రోసాఫ్ట్. నేను యాక్చువల్ గా విప్రో సర్కిల్ దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ అనుకున్నా. లేదు లేదు, అది విప్రో సర్కిల్ దగ్గర ఉన్న విప్రో. విప్రో మైక్రోసాఫ్ట్ రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్, అందులో మెకానికల్ ఎందుకు ఉంటుంది? విశాల్, నువ్వు డాక్టర్వి, నీకు యశోద అపోలోలో ఏముంటుందో నీకు తెలుస్తుంది. విప్రో మైక్రోసాఫ్ట్ లో ఏముంటుందో నీకేం తెలుస్తుంది కదా. హలో, నాకు తెలుసు, నాకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది. అవి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్, అందులో మెకానికల్ ఎందుకు ఉంటుంది? సో కార్తిక్, విప్రోలో మెకానికల్ ఇంజనీర్ కదా, అంతా కంఫర్టబులేనా అక్కడ? ఏం బాలేదు బ్రో, మానేద్దాం అనుకుంటున్నా. లైఫ్ బాగా మెకానికల్ అయిపోయింది. ఫనీ. నెలకి ఎంత సంపాదిస్తుంటావు? విశాల్, అట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇప్పుడు? నేను తాగున్నా సుజాత, నేనేమన్నా అడగొచ్చు, నువ్వు చెప్పు కార్తిక్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు టెల్. డీసెంట్ సాలరీ బ్రో. డీసెంటా? అంటే ఎంత డీసెంట్? డీసెంట్ కార్ ఉందా? విశాల్, ఉంది. అది 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 ఆడి. అది ఆడి. ఏ మోడల్? రీసెంట్ మోడలే బ్రో. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏసీ, FM రేడియో, సూపర్. FM రేడియో. నాకు యాక్చువల్లీ ఆడి కార్ అంటే చాలా ఇష్టం. సుజాత, నేను నీకు చిన్నప్పుడు మనం 5th క్లాస్ లో ఉన్నప్పుడు నీకు చెప్పాను, గుర్తుందా? అరే, ఆడి చాలా మంచి కారు. 1 ఆడి ఈజ్ ఈక్వల్ టు 10 బెంజ్. అది అలా. అది నీకేం తెలుసా బెంజ్ గురించి? అసలు ఈ కార్ స్టీరింగ్ పట్టుకునేంత అర్హత కూడా లేదు నీకు. ఇది బెంజా? ఈ కార్ హార్స్ పవర్ ఎంతో తెలుసా? దీని పికప్ ఎంత ఉంటుందో తెలుసా? ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో చూపియాలా? వెయిట్, ఐ విల్ షో యూ. స్పీడ్ ఎప్పుడైనా వెళ్ళవారా? లేదు బ్రో, బెంజే తోపు. మళ్ళీ చెప్పు. అది బెంజ్ తోపు కారు. విశాల్, ఇంకా చాలు, స్లో డౌన్. No, your Karthik likes speed. I'll show him speed. Wait. You are Karthika. Yeah. మై కార్తిక్ ఏంటి? Yes, నీ కార్తికే కదా, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్. నేను మర్చిపోయావా? మర్చిపోలేదు. నేను ఎందుకు మర్చిపోతాను? ఆయన నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ క్యాన్సర్ తో చనిపోయాడని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని కార్ క్రాష్ లో చంపేస్తావా? Don't.
అబ్బా సుజి నువ్వు ఉండవే విశాల్ ఏదో ఒకటి నువ్వు ముందు రోడ్ కేసు చూసి నడవా ప్లీజ్ పోలీస్ ఓకే ఎంత స్పీడ్ కానీ రోడ్ కేసు చూసి నడవా ప్లీజ్ యు బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ విశాల్ ఎవర్ నేనా రెస్పాన్సిబుల్ నేనా నువ్వే రెస్పాన్సిబుల్ అని బుజ్జి ఇప్పుడే అంది ఐ వాస్ జస్ట్ జోకింగ్ పోలీస్ విశాల్ పోలీస్